హలో అండి, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు. ఈరోజు నేను చూపించబోతున్నాను కొబ్బరి పాలతో మజ్జిగ చారు ఎలా చేయొచ్చు. దీన్ని కొబ్బరి చారు అనండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిదండి. ఈలోపు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్తాను నేను. కొబ్బరి, కందిపప్పు, బియ్యం, అల్లం తరుగు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం. ఆయిల్ తెలిసిందే కదా మనకి. ఇగోండి కొద్దిగా ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూను, మినపప్పు, శనగపప్పు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు, ఇంగువ, కొద్దిగా అల్లం తరుగు, ఒక 1 ఇంచ్ అల్లం. ఇదిగోండి వెల్లుల్లి వేసేసాను. తాలింపు అంతా క్లోజప్ చూపించలేకపోయినా పైన కెమెరా ఆఫ్ ఉందండి. ఐ సపోజ్ మీరు అర్థం చేసుకున్నారు. కరివేపాకు వేసేస్తున్నాను, ఇక్కడి నుంచి ఉంటుంది. ఆయిల్ లేదు చూసారా. ఇప్పుడు దీనిలోకి మనం పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఒక 3-4 పచ్చిమిరపకాయలు దంచినది ఇది. అంతేనండి. తాలింపు మంచిగా వేగిపోయింది. ఉల్లిపాయ కూడా వేసేద్దాము. ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు. కొబ్బరి పాలతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను నేను మీకు. పెద్దగా వేగక్కర్లేదు ఉల్లిపాయ. ఇదిగోండి ఒక క్యాప్సికము, ఒక క్యారెట్ వేసేస్తున్నాం దీంట్లో. ఇదంతా ఏంటంటే హెల్త్ కోసం మాత్రమే కాదండి, టేస్ట్. లైట్గా వేగుతుంటే ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు సిమ్ చేసి మూత పెట్టేస్తున్నా. కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి, సో దట్ మనకు అడుగంటకుండా ఉంటుంది. జస్ట్ ఆ కూరగాయలు ఉడికేంత వాటర్, పావు కప్పు. ఒక 2-3 మినిట్స్. ఈ 2-3 మినిట్స్ టైంలో మీరు మంచిగా కొబ్బరి పాలు చేసుకొని రావచ్చు. సో ఇదిగోండి అది వచ్చేసింది. కొబ్బరి పాలు గ్రైండ్ అయ్యి ఒక క్లాత్లోకి తీసుకొని మంచిగా ఇట్లా పేస్ట్ అయిన తర్వాత ఇట్లా వడగట్టేసేయండి. ఇదిగోండి క్యాప్సికమ్ అన్నీ కలిసి ఉడికినాయి. ఇందులో కారం వేస్తారా లేదా అనేది మీ ఇష్టం అండి. ఒకవేళ వేస్తే ఇదిగోండి నేను రెడీగా పెట్టుకొని ఈ టైంలో వేయండి. ఇప్పుడు ఇందులో నేను వేయట్లేను. ఆ పచ్చిమిరపకాయల కారము, క్యాప్సికంలో ఉన్న కారం చాలు నాకు. ఇందులోకి ఇదిగోండి పాలు పోసేస్తున్నా. ఇప్పుడు హైలో పెట్టాను. అండ్ ఈ పాలల్లో కొద్దిగా ఒక హాఫ్ కప్పు పెరుగు, 50 ml పెరుగు వేస్తున్నా. దాదాపు 1/2 లీటరు పాలు ఉన్నాయి. అంటే నీళ్ళే కదా పాలంటే, కొబ్బరి పాలల్లో నీళ్ళు పోసినాయి 1/2 లీటర్కి. 50 ml పెరిగేస్తున్నా. దీన్ని ఉడకనివ్వండి. మసలు వచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. అప్పటిదాకా మూత పెట్టేద్దాం. ఉప్పు, కారం అన్నీ పడిపోయినట్టు. ఇందులో ఏం లేదు. కొత్తిమీర ఒకటి ఉంది. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది మీరు లాస్ట్ దాకా చూడాలి కదా. ఏ చారైనా కానీ ఆ మెంతిపిండి లేకపోతే ఆ టేస్ట్ రాదండి. మంచిగా రోస్ట్ చేసిన మెంతులేనండి అవన్నీ. నాకు ఎందుకో తీరా ఓపెన్ చేసి నాకు ఉంది కదా అని వేయాలనిపిస్తుంది. జీలకర్ర పొడి కూడా కొంచెం ఒక పించ్ వేయండి, బాగుంటుంది టేస్ట్. దాంట్లో ఆల్రెడీ వెల్లుల్లి ఉంది కాబట్టి వెల్లుల్లి జీలకర్ర కలిసి ఉడికితే అసలు బురాని అని చెప్పి చేస్తాను, ముస్లిమ్స్ అని చెప్తాను కదా ఎప్పుడు. అందులో మా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. వెల్లుల్లి జీలకర్ర కలిసి గ్రైండ్ చేసి ఆ వాటర్ వేస్తాము పెరుగుచారులో, భలే ఉంటుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనకి దింపేసినాక ఇట్లా ఉండాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు, బియ్యం లైట్గా ఉడుకుతుంటే చిక్కబడుతుంది. సో మీకు వాటర్ ఏమైనా కావాలంటే ఇప్పుడే చేసుకోండి. హై పెట్టినా. ఉప్పు ఒక్కసారి చూసుకుందాం. చాలండి, ఎక్కువ ఎందుకు. మూత పెట్టేస్తున్నా. మసలు వచ్చిన తర్వాత 3 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. ముందు బుడబుడ ఉడకాలి, ఆ తర్వాత 3 నిమిషాలు. ఇదిగోండి మసలు వచ్చింది. రసం లాంటి, చారు లాంటివి ఇలాంటి బౌల్స్లో చాలా ఇష్టం అండి నాకు, ప్లేట్లో కన్నా కూడా. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడటానికి బాగుంది కదా. ఇందులో మనం గ్రీన్ పీస్ ఇంట్లో వేయాల్సింది. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయితే మీరు చేయడానికి ఇష్టపడరేమోనని వేయలేదు. అది వేస్తే కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత టెంప్టింగ్ అంటే నేను మాటల్లో చెప్పలేను. చూస్తుంటేనే మామూలుగా లేదు. మన కొబ్బరి చారు రెడీ. చేసేయండి, తినేయండి. బాయ్.